అందరికీ నమస్తే అండి. బాగున్నారా? హ్యాపీ మార్నింగ్ అండి. నా పేరు పద్మ. నేను హౌస్ వైఫ్‌నండి. నేను ఎంబీఏ చదువుకున్నాను. లైబ్రరీ సైన్స్ చేశాను. మాది విజయవాడ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నానండి. ఛానల్ పేరు బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. ఛానల్‌లో కంటెంట్ వచ్చి హెల్తీ రెసిపీస్. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు ఏం తింటే వాళ్ళు కూడా అదే తింటూ అట్లా సరిపెట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఆడవాళ్ళకి త్వరగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. మగవాళ్ళకి కూడా వస్తుందనుకోండి. కానీ ఆడవాళ్ళు ఎక్కువ మంది పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. నేను కూడా పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అయ్యేదాన్నండి. దానివల్ల బాగా బరువు అది పెరిగిపోయి ఇంట్లో వాళ్ళకి ఒకటి చేసి నేను ఒకటి చేసుకోవడం ఎందుకులే అని అట్లాగే తినేయడం. పోనీ ఏమైనా హెల్తీ రెసిపీస్ చేస్తే ఒకళ్ళు తిని ఒకళ్ళు తినక నా ఒక్కదాని కోసం ఎందుకులే అని అట్లా అనుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత మందులు వాడినా సరే రిడ్యూస్ అవ్వలేకపోయేది. కానీ ఇంకా ఇలా కాదు, నా హెల్త్ నేను చూసుకోకపోతే ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నేను నా కోసం హెల్తీ రెసిపీస్ చేసుకోవడం మొదలుపెట్టానండి. వాటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా తగ్గింది. బాడీ వెయిట్, బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అవన్నీ కూడా రిడ్యూస్ అవ్వడం మొదలుపెట్టాయి. సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నేను చేసుకుంటున్న హెల్తీ రెసిపీస్ ఏ ఒక్కళ్ళకైనా సరే యూస్ఫుల్ అయినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని ఇలా ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ ప్రజెంట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. ఈ ఛానల్లో రెసిపీ అయిపోయాక దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ, క్యాలరీస్ కానీ, ప్రోటీన్, న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది దాంట్లో మెన్షన్ చేస్తానండి. ఎందుకంటే మనలో చాలామంది ఇది హెల్తీయే కదా అని ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తాం. దానివల్ల బరువు అయితే ఏం తగ్గం, అది మనకి హెల్తీయే, కానీ బరువు మాత్రం యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. దీనివల్ల మనలో డిప్రెషన్ పెరిగిపోతుంది. అదేంటి నేను అన్ని హెల్తీ రెసిపీసే తింటున్నా సరే నేను బరువు ఎందుకు తగ్గట్లేదు, చేయింగి డైట్ చేయడం వేస్ట్, ఇట్లాంటివన్నీ అనిపిస్తాయి. కారణం ఏంటంటే, కానీ అది డైట్లో తప్పేం లేదు, కానీ కొన్నిట్లో ఇప్పుడు బ్రౌన్ రైస్లోనూ వైట్ రైస్లోనూ రెండిట్లోనూ కార్బోహైడ్రేట్స్ ఇంచుమించుగా సరిసమానంగానే ఉంటాయి. మనం వైట్ రైస్ ఎంత తీసుకుంటామో బ్రౌన్ రైస్ కూడా అంతే తీసుకుంటే ఆ కార్బోహైడ్రేట్స్లో పెద్ద తేడా ఏం రాదు. సో దానివల్ల ఎవరైతే కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి ఆ పోర్షన్ తగ్గించి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రెసిపీస్ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి మ్యాక్సిమం చాలా తొందరగా క్విక్గా అయిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కనుక 10 to 15 minutesలో, జ్యూస్లో అయితే కనుక చాలా టేస్టీగా 5 to 7 minutesలో అయిపోయేలాగా ఉంటాయండి. ఈ రెసిపీస్ మీకు కనుక నచ్చితే ట్రై చేయండి. మీరు ఎవరి హెల్త్ అయితే బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీస్ని షేర్ చేయండి. ఈ రెసిపీస్ ఆడవాళ్ళు మాత్రమే కాదండి, ఎవరైతే బయట ఇండివిజువల్ ఫ్లాట్స్లో వాటిలో ఉంటున్నారో స్టూడెంట్స్, ఆడపిల్లలు, వాళ్ళ హెల్త్ కోసం కూడా చాలా ఉపయోగపడతాయి. నేను రెసిపీ అయిపోయాక మెన్షన్ చేస్తాను, అది పర్టికులర్గా పీసీఓఎస్ డైటా, పీసీఓడి డైటా, థైరాయిడ్ డైటా అని. సో ఇది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇదండి నా ఇంట్రడక్షన్. ఇవాళ అయితే నేను నా ఫస్ట్ వీడియో కూడా రిలీజ్ చేస్తానండి. థ్యాంక్ యూ.